మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ 5 గ్యారంటీలను నమ్మని మరాఠీలో ఎన్డీఏ కూటమికి ఓటేశారు. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలని మహారాష్ట్ర ప్రజలు ఇండియా కూటమిని పట్టించుకోలేదు. రాహుల్ రెడ్ బుక్ పట్టుకొని ప్రచారం చేసినా ఖాతరు చేయలేదు. రాహుల్ సీఎం రేవంత్ ప్రచార హామీలను విశ్వసించలేదు. రేవంత్ ప్రచారం చేసిన అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. సీఎం రేవంత్ ప్రచారం చేసిన చంద్రాపూర్, భోకార్, నాయగాంలలో బీజేపీ ముందంజలో ఉంది. నాందేడ్ నార్త్, షోలాపూర్ సిటీ నార్త్, సోలాపూర్ సౌత్ లో బీజేపీ అభ్యర్థులు గెలుపు దిశలో పయనిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. కాంగ్రెస్ 5 గ్యారంటీలను నమ్మని మరాఠీలు ఎన్డీఏ కూటమికి ఓటు వేశారు. కాంగ్రెస్ హామీలన్నీ కూడా అబద్ధాలని మహారాష్ట్ర ప్రజలు కూడా ఇండియా కూటమిని పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనకి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, హామీలతో అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కర్ణాటక, మహారాష్ట్ర కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరమైన ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడంతో పక్కనే ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చెందింది. ఏదైతే ఇక్కడ కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలతో గారడి చేసిన ఇక్కడ ఓటర్లు నమ్మారు. కానీ మహారాష్ట్ర ఓటర్లు తెలంగాణ రాష్ట్రంలో, ఇటు కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయలేని గ్యారంటీలతో వారంతా కూడా చైతన్యవంతులై ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారు. ఇటు ఏదైతే మహా వికాస్ గాడికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూటమికి వాళ్ళ చేదనుభవం మిగిలింది చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటు రెడ్ బుక్ పట్టుకొని ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, దానికి విరుద్ధంగా తెలంగాణ, కర్ణాటకలో చేసిన ఏదైతే ఇక్కడ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన తీరును కూడా ఇవాళ అక్కడ మరాఠీలంతా కూడా గమనించడం చెప్పుకోవచ్చు. అక్కడ పూర్తిగా పరాభవం చెందారు. అంతేకాకుండా ఏదైతే ఇటు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలు ప్రచారం చేసిన ప్రతి చోట్ల కూడా అక్కడ ఇండిపెండెంట్ల హవా కొనసాగుతుంది. లేదంటే బీజేపీకి సంబంధించిన నాయకుల లీడర్ల, ఎమ్మెల్యేలకు సంబంధించిన హవా కొనసాగుతుందంటే ఇక్కడి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం పనితీరు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ పని చక్కగా చేయలేదు కాబట్టే ఇక్కడ కర్ణాటక, తమిళనాడు ఏదైతే కర్ణాటక కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల్లో ఏదైతే అలవిగాని హామీలతో అందలం చెక్కిన కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా అమలు చేయకపోవడంతోనే మరాఠీలంతా కూడా ముందు చూపుతో మరొకసారి ఎన్డీఏ వైపు మొగ్గు చూపడం చేస్తుంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రచారం చేసిన అసెంబ్లీ స్థానంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉందంటే దీనికి ప్రధాన కారణం వీరిచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అంతేకాకుండా మెజారిటీగా రుణమాఫీకి సంబంధించి రుణమాఫీని ఒక బొల్తా కొట్టించారు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పేసి నమ్మబలికారు. కానీ వాళ్ళ మరాఠీలు, అంటే తెలంగాణకు ఇటు కర్ణాటక రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంటుంది మహారాష్ట్ర. ఇక్కడ అక్కడి ప్రజలు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో మా మహారాష్ట్రంలోని గ్రామాలను, అంటే బార్డర్ లో ఉన్న గ్రామాలను కలపండి అని ఆనాడు ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ వాళ్ళ మహారాష్ట్ర ప్రజలంతా కూడా చైతన్యవంతులయ్యారు. వాళ్ళ మహారాష్ట్ర ఓటర్లంతా కూడా చైతన్యవంతులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 11 నెలల పాలన చూసి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటున్న పరిస్థితి. వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోవడంతో ఖచ్చితంగా మరొకసారి మరాఠీలంతా కూడా ఎన్డీఏ కూటమికి చేకూర్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ మోసపూరిత వైఖరి కూడా ఇవాళ మరోసారి బట్టబయలైంది. ఇటు కర్ణాటకకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి అక్కడ చేతులెత్తేశారు. మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు స్వయంగా ఇవాళ హామీలు ఇవ్వడం వల్ల అక్కడ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. హామీలపైన పునరాలు చేస్తామని చెప్పిన తీరు కూడా ఇవాళ మరాఠీలంతా ఆలోచించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు రిజర్వేషన్లకు సంబంధించి గొప్పగా చెప్పుకునే రిజర్వేషన్లు కూడా ఇవాళ తూతూ మంత్రంగా తెలంగాణలో సర్వే చేయడం కూడా మహారాష్ట్రలో ఎఫెక్ట్ పడింది అనేది కూడా మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రానికి రెండింటికి బార్డర్ గా ఉన్న మరాఠీలు మాత్రం ఇవాళ 2 రాష్ట్రాల
ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా కూడా వారు పరిశీలించి వారు ఓటేసిన తీరు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు. ఇప్పటికైనా ఏదైనా హామీలు ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాల్సిన తరుణం అని చెప్పేసి కూడా రాజేశ్వరి చెప్తున్నారు. ఇవాళ మరాఠీ గడ్డ పైన మరోసారి కాంగ్రెస్ కు పరాజయం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఇవాళ రేవంత్ ప్రచారం చేసిన రాజూరాలో స్వతంత్ర అభ్యర్థి లీడులో రావడం కూడా ఇవాళ దిక్కుమాలిన వ్యవస్థకు కారణం అని చెప్పేసి కూడా రాజేశ్వరి చెప్తున్నారు. ఇవాళ స్వయంగా ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసే కూడా అక్కడ కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయిన తీరును కూడా ఇవాళ ఇక్కడ చేస్తున్న పథకాల అమలు తీరు కావచ్చు, ఇక్కడ చేస్తున్న అనేక విధ్వంసాలకు పరాకాష్ఠగా ఇవాళ అక్కడ మరాఠీలు ఆలోచించారనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా ఏదైతే మహాయుతి కావచ్చు మహా వికాస్ గారికి సంబంధించి ఓరాఓరి పోరు జరిగింది. మొదటి నుంచి కూడా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అయితే చెప్పారో దానికి అనుగుణంగానే ఫలితాలు కూడా వెలువడుతున్న తీరు కూడా ఇవాళ మరాఠీలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వైపే జై కొట్టారని తెలుస్తుంది. దీనికి పూర్తిగా ఏదైతే ఇటు కాంగ్రెస్ మోసపూరిత హామీల వల్లనే ఇవాళ మరొకసారి మహారాష్ట్ర చితకిలబడిందని మాత్రం మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా అబద్ధాలతో ప్రచారం చేసి ఇక్కడ పబ్బం గడుపుకుంటున్న తీరు కూడా ఇవాళ మహారాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించి మరొకసారి ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపరాని మనకు ప్రధానంగా అర్థమవుతుంది. స్వేచ్ఛ రైట్ లివిల్.